హాయ్ ఫ్రెండ్స్, దండాలు. ఏమప్పా పనసమని చూపిస్తావు అబ్బాయ్యా? ఏమన్నా పనసమని దిగిండవా గోదాయేసేకి అనుకుంటారా? లేదు లేండప్పా. పనసమని చూస్తే చూడండి, ఈడేమైనా సన్నగా పిల్లు ఉండని పెట్టుకో లోపల. అప్పుడు ఇది పట్టుకొట్టిందప్ప, మాగుతుందని అర్థము. ఏమి లెక్కలేని పింజలు జోలిసిండాయప్ప పనసమాన్ను. మన పెద్దోళ్ళు ఆ కాలంలో ఏటుగడ్ల, వంగడ్ల, చెరువుగడ్ల, కుంటుగడ్ల, బాయిగడ్ల నీళ్ళు పోతా ఉంటే ఆ తవంతో ఒక పనసమాన్ పెడతారు. ఏమిటికంటే మనం లేకుండా కూడా మన బిడ్డ పప్పులు తింటారని. వాళ్ళు పెట్టిసిపోయిందేనప్ప ఈ పొద్దురకు భద్రంగా ఉండేది. మనం తిప్పిందేమో యావది లేదు. మాకాలపోవడం నీళ్ళు పోతా ఉంటే కూడా ఒక చెట్టు పెట్టాలి. అడిగేకపోతే అయ్యవారు చెప్పే పరంగమాన్ పెట్టుకోద్దు, పనసమాన్ పెట్టుకోద్దు, మునుగమాన్ పెట్టుకోద్దు, ఏమి పెట్టుకోవద్దు తప్ప గొబ్బ చెట్లు పెట్టుకోండి, రోజే చెట్లు పెట్టుకోండి. రోజే చెట్లు అంతా చాలా ముఖ్యమో. శని మలుపు గొబ్బ చెట్టు ఇప్పుడంతా నువ్వు ఏమి తినేవి కాయ కసరంతా ఏమి పెట్టుకోవద్దండ. పనస ఆకులు ముందే, పనస పాలు ముందే, పనసిత్తులు ముందే, పనసకాయ ముందే, పనస పండ్లు ముందే, అన్నీ ఆరోగ్యానికి మంచిదే. కానీ అది మొత్తం పెడితే అయ్యవారు చెప్పిన మాట వింటారు. ఇవంతా పెట్టొద్దండ. పెట్టాలప్ప, మన పెద్దోళ్ళు పెట్టిసిపోయిందని కదా మనం ఇప్పుడు చూపించుకునేదే. మరి కుండ పెట్టండి. జై తెలుగు తల్లి, జై భారత్ మాత.